ఓహ్! టార్చర్ రా బాబు నిజంగా. ఎంత టార్చర్ అంటే అంత టార్చర్. అంటే కొంతమందికి ఒకళ్ళిద్దరికి ఏదో రివ్యూలో సంథింగ్ ఏదో మిస్ అయింది. ఒక పీస్ మిస్ అయిందని. యాక్చువల్‌గా రివ్యూలోనే కాదు. ఆ టాస్క్‌లోనే ఏదో పీస్ మిస్ అయింది. మేబీ అది లైవ్‌లో ఉందా? మనం మిస్ అయ్యామా ఏంటో తెలీదు గానీ కొన్ని ఆ జాయింట్స్ అటాచ్ అవ్వల. దానివల్ల ఏంటంటే ఎక్కడో మిస్ అయిన క్లారిటీ, ల్యాక్ ఆఫ్ క్లారిటీ అనిపించడంలో తప్పులేదు. అది మనం అగ్రీ చేయాలి. బట్ నా వరకు ఎంతైతే అంత చేశాను అనిపించింది నాకు కూడా. దాని తర్వాత మళ్ళీ చెప్పినంత మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటా ఉంటే ఓకే. మధ్యలో ఒక 2 తడబాట్లు ఉండటం వల్ల అనిపించి ఉండొచ్చేమో. బట్ ఇదేంటంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మన ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నైట్ మిడ్‌నైట్ వాళ్ళు పెట్టుకున్న ముచ్చట్లు. ఇందులో నుంచి చాలా క్లారిటీ వస్తది. ఎంటైర్ ఎపిసోడ్‌లో ఒక ఫ్రేమ్ యేసుంటే ఒక 10 సెకండ్స్ ఫ్రేమ్ ఒకటేసుంటే గనక ఆ వీడియో క్లిప్ యేసుంటే మోర్ క్లారిటీ వచ్చేదేమో. కంటెస్టెంట్స్ మీద కొద్దిగా అభిప్రాయాలు మారేదేమో. మనకి గేమ్ ఇంకా బాగా అర్థమయ్యేదేమో. అదేంటంటే ఈ టెనెంట్స్ మీటింగ్ పెట్టుకొని ఎవరికి ఓనర్ అవ్వాలి ఉంది అంటే ఒకే ఒక్క చెయ్యి బార్‌ని పుడుగులు లేచిందంట. అది ఎవరిది అంటే రీతూది. సో రీతు చెయ్యెత్తింది. అలా అని చెప్పి ఇప్పుడు కొన్ని కనెక్షన్‌లు చెప్తాననమాట. మన రివ్యూ చెప్పుకున్నప్పుడు. అలా అని చెప్పి రీతూది తప్పు లేదంటే ఉన్నాయి. రీతూది తప్పుంది. ఇక్కడ రామ్‌ది తప్పుంది. చాలా తప్పులున్నాయి. ఇక్కడ ఏమైందంటే ఒక్కొక్కళ్ళకి ఇండివిడ్యువల్ ప్లాన్స్ ఉన్నాయి. రీతుకో ప్లాన్ ఉంది. రామ్‌కో ప్లాన్ ఉంది. తనుజకో ప్లాన్ ఉంది. ఇమాన్యుయల్‌కో ప్లాన్ ఉంది. ఎవరి ప్లాన్స్ ఒక్కొక్క స్టేజ్‌ని బట్టి వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ బిగ్ బాస్‌ది కూడా ఒకటి ఉంది. అదేంటంటే బిగ్ బాస్ ఏం చెప్తారంటే టాస్క్ స్టార్టింగ్‌లో నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేవు కానీ ఇండివిడ్యువల్‌గా అంటే మీ వ్యక్తిగత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆడండి సంథింగ్ లైక్ దట్ ఒకటి చెప్తాడు. సో వీళ్ళందరూ ఆటోమేటిక్‌గా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లోకి వెళ్ళిపోయారు. ఇంతకుముందు వీళ్ళు ఏమనుకునేవాళ్ళంటే నెక్స్ట్ టైం ఎవరిని పంపించాలంటే వీకెస్ట్ పర్సన్‌ని పంపించాలని. సో సుమన్ శెట్టి గారిని అలా పంపించాలంటే ఇటు సైడ్ స్ట్రాంగ్ పీపుల్ ఉంటే మనం వన్ ఆన్ వన్ గేమ్స్ ఏవైతే జరుగుతాయి ఈ గ్రూప్ వర్సెస్ ఆ గ్రూప్ జరిగినప్పుడు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇద్దామని అనుకున్నారు. సో వాళ్ళ కన్ఫ్యూజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం గట్టిగా ఆడాలా లేదంటే వీక్ పర్సన్ పంపించాలా ఏం చేయాలి అని చెప్పి. అంటే ఇప్పుడు సింపుల్గా బిగ్ బాస్ ఆ మాట చెప్పకపోతే వీళ్ళు డిస్కస్ చేసుకొని వీళ్ళు పంపిద్దాం టాస్క్ ఏం లేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోవడం లాస్ట్ లైన్కి ఇచ్చేయటమే కదా. సో బిగ్ బాస్ అలా ఆడమని చెప్పలా. అది మ్యాటర్. అక్కడ వచ్చింది తేడా. సో వీళ్ళు ఏం చేయాల్సిందంటే 2 గ్రూపులుగా పెట్టి గ్రూప్ టాస్క్లా ఇచ్చి తర్వాత ఆ గ్రూప్లో మొన్నట్లా చేసుకోవాల్సింది. అప్పుడు కొంచెం టఫ్గా ఆడేవాళ్ళు. సరే ఇప్పుడు ఈ డిస్కషన్లో చెప్తాను. కొంచెం క్లారిటీ వస్తుంది. ఎవరిది ఎక్కడ తప్పు ఉందో నాకు కొద్దిగా అర్థమైంది. ఇంకా డీప్గా అర్థమైంది. అది కొంచెం మీకు లాజికల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. జోకులు వేసే స్థితిలో నేను లేను. ఎందుకంటే నా దగ్గర అది అంత ఎనర్జీ అనేది డ్రైన్ అవుట్ అయిపోయింది. బట్ స్టిల్ స్ట్రాంగ్ ఎనర్జీతోనే చెప్తా. ఆల్రెడీ 3:30 అంత అయింది. బట్ ఇది నాది ఈ రోజుకి 6వ వీడియో. మామూలుగా ఉండదు మనతో. బట్ జోకులు వస్తేనే వేస్తా, రావట్లా. అంత బ్రెయిన్ పని చేయట్లా. బ్రెయిన్ ఈజ్ బ్రెయినింగ్. బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది. ఏదో చెప్తా ఉంటాను ఇంగ్లీష్లో మధ్యలో అలాగే ఏదో చిన్న తిరిగి మీడియం పిల్లలం మేము పప్పల బడి మాది. సో అయిపోయిన తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత కూర్చున్నారు. డిమాండ్ అందరి దగ్గరికి వచ్చి మీరు బాగున్నారు కదా అందరూ ఓకేనా అని పలకిస్తారు. బాగుంది. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, అది బాగుంది అలాగా. సో ఇక్కడ ఇమాన్యుయల్, సంజన, మనీషు, ఫ్లోరా ఒక సైడ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. సో ఇది ఇమాన్యుయల్ వే ఆఫ్ థింకింగ్, ఇమాన్యుయల్ వే ఆఫ్ గేమ్ని ఎలా చూశాడు అన్నది. ఇక్కడ మనీష్ వే ఎలా చూశాడు అన్నది కూడా ఇంత డీటెయిల్గా ఉంటుంది. ఇమాన్యుయల్ ఏంటంటే నేను కనుక అటాక్ చేసి తీసుకుంటే అది స్వార్థం అయిపోద్ది. నేనేమనుకున్నానంటే డిఫెండ్ చేసుకొని కూర్చోవాలనుకున్నా. సో నేను అదే దాంతో వెళ్ళా. కానీ వీళ్ళు ఏం చేశారు, బొమ్మలు పడేశారు. ఎవరు ఈయనకి సపోర్ట్గా వచ్చిన వాళ్ళు పడేసినప్పుడు నేను బొమ్మలు తీసుకోకపోతే వాళ్ళు సరే నీకు సపోర్ట్ చేస్తే నువ్వేంట్రా బొమ్మలు తీసుకో అని అంటారు కదా. ఈవెన్ సంజయ్ గారు అలా అన్నారు. సో ఇంకా నేను అలా అని చెప్పి బొమ్మలు తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు నా మీద నమ్మకంతో వాళ్ళు దానికోసం ఆడుతున్నప్పుడు నేను ఇలా తీసుకోకుండా ఉంటాను. సో నేను అదే ఆ అమ్మాయికి కూడా చాలా క్లారిటీ చెప్పాను. అరే వాళ్ళు పడేస్తున్నప్పుడు వాళ్ళు నా కోసం సపోర్ట్ చేసినప్పుడు తీసుకోపోతే ఎలా అని చెప్పి, ఇంతకన్నా నేనేం చేస్తాను అని చెప్పి. దీనికి కౌంటర్గా రీతు డిస్కషన్ ఉంటుంది ఇమాన్యుయల్ రీతుతో లాస్ట్లో. సో అక్కడ ఆవిడ పాయింట్స్ ఆవిడ చెప్పింది. మంచోడు అనిపించుకోవాలని కాదు, నాకు అసలు లేదు సో అని చెప్పి ఎన్ని అనవసరం గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టు చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ మనీష్ చెప్తాడు అనమాట. ఏంటంటే నేను ఒక థర్డ్ పర్సన్గా నేను దూరం నుంచి దీన్ని ఎలా చూశాను అన్నది మీకు క్లియర్గా చెప్తానని చెప్తాడు. ఈ గేమ్లో క్లియర్ విన్నర్ తనూజ. నేను ఇందాక తనూజ సూపర్ అని పెడితే ఏదో గాలికి పెట్టలేదు దాన్ని. ఆవిడ పోరాడింది, ఆవిడ సింగిల్గా చేసింది. నెక్స్ట్ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకుంది. గివప్ అన్న వర్డ్ ఎక్కువైపోయింది. వీళ్ళు గివప్ ఇస్తారు అంటే చెప్పాను కదా, వాళ్ళకి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండేపటికి ఏమవుతుందంటే వాళ్ళకి అది ఆడాలా వద్దా అన్న తెలియట్లా. మనం ఏమంటాం, మన సింపుల్గా ఇక్కడ అరే సెలబ్రిటీస్కి బుర్రలేదు అనేస్తున్నాం కదా. ఇక్కడ కూర్చొని నేను అనేస్తాను సింపుల్గా సెలబ్రిటీస్ బుర్రలేదు భరణి గారిని పంపించడం ఏంటి అని చెప్పి. సో అప్పుడు అలా పంపించారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్న దాంట్లో ఉండిపోయారు వాళ్ళు. ఈ ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళాలా, ఎవరికి వెళ్ళాలని చెప్పి. అందుకని ఎక్కడ పాయింట్ని బట్టి ఎక్కడ ఎవరికి గివప్ ఇవ్వాలో అలా గివప్ ఇచ్చారనమాట. ఇప్పుడు అంతెందుకు ఆవిడ తనూజ గారి గేమ్ ఉన్నప్పుడు ఈవెన్ ఈ అమ్మాయి రీతు వచ్చి ఈగోకి తీసుకొని ఆవిడ నోట్ చేసింది. కానీ
నిజంగా అలా ఆలోచిస్తే తనూజ కూడా ఫైట్ చేసింది. రామ్ కన్నా ఎక్కువ తనూజ ఫైట్ చేసింది. ఆవిడ లాస్ట్లో చెప్పింది కదా, ఏం చెప్పింది, రామ్ ఎక్కువ ఫైట్ చేశాడని చెప్పి. సో రామ్ కన్నా ఎక్కువ తనూజ ఫైట్ చేసినప్పుడు రామ్ని తనూజ నుంచి ఇమాన్యుయల్ తీసేయచ్చు. కానీ తీలా. ఇప్పుడు ఆయన వైపు వెళ్ళొచ్చు కదా, వెళ్ళలా. ఎందుకంటే తనూజ మీద ఈగో ప్రాబ్లమే ఉంది. సో అలాంటి మిస్టేక్సే ఉన్నాయి. వీళ్ళకి క్లారిటీ లేదు, ఈగో క్లాష్ ఉంది. నాకన్నా ముందు తనే లేదండి, జలసీ అవ్వచ్చు, ఈగో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా వీళ్ళకి మిస్ అవుతుంది. సో ఏమంటారంటే తనూజ విన్నర్ ఇచ్చి పడేసింది. అర్థం కానిది మాత్రం రాము. ఇది రామ్ అర్థం కాల. రామ్ ఎందుకు అలా ఉండిపోయాడు అన్నది ఎవరికి అర్థం కాల. రామ్కి ఒక క్లారిటీ ఉంది, ఈ అమ్మాయి రీతుకు ఒక క్లారిటీ ఉంది. ఆ రీతు చెప్పిన పాయింట్ అంటే మతిపోయిద్ది అసలు. డిఫెండ్ మస్తు చేసుకున్నాడు. కాకపోతే సో తనకు కూడా అవ్వాలని ఉంది అనుకున్నా. ఆయన డిఫెండ్ చూసి ఈయన కూడా అరే ఓనర్ అవ్వాలని ఉంది అంటే వాళ్ళు అనుకున్నారు అక్కడ వీళ్ళు ఎవరికి ఓనర్ అవ్వాలని, ఎవరికి ఓనర్ అవ్వాలని లేదు అని చెప్పి. మళ్ళీ అసలు ఎందుకు వదిలేసాడు అర్థం కాలేదు. అంటే ఆవిడ తీసేసుకుంటున్నప్పుడు ఎందుకు వదిలేసాడు అనేది ఎవరికి అర్థం కాలేదు. అందరూ స్టన్ అయిపోయావని చెప్తాడనమాట. నువ్వు ఇచ్చి పడేసావు, గేమ్ బాగా ఆడావు. ఎక్కడ చేంజ్ అయింది అంటే నువ్వు ఎప్పుడైతే తనని అటాక్ చేయడం స్టార్ట్ చేసావో, అంటే తన బొమ్మలు తీసుకోవడం స్టార్ట్ చేసావో, అప్పుడు మాకు షాక్ అయ్యాం మేము. అంటే ఏంటి, ఏం గేమ్ ఆడుతున్నాడు, అవ్వాలనుందా లేదా, తను తానే ఆడుకుంటున్నాడా, ఏం చేస్తాడనేది మాకు అర్థం కాలేదని చెప్తారనమాట. నెక్స్ట్ రీతు డిఫెండ్ చేసుకుంటే ముగ్గురు అటాక్ చేశారు. ఎవరు, సుమన్ శెట్టి గారు, ఫ్లోరా గారు, నెక్స్ట్ సంజన గారు. ఆమె పోరాడినట్టే అనిపించింది, కష్టపడిందని అనిపించింది. తను అడిగింది అప్పటికి సుమన్ని, అన్న అదే మనకు చూపించింది, అన్న హెల్ప్ చేయ అన్న, తీసుకురా అన్న అది చెప్పి. అక్కడైతే మాత్రం సుమన్ వరస్ట్గా అనిపించారు. ఆయనకంటే ఒక డైరెక్షన్ లేదు. ఆయన అసలు వెళ్ళి కూర్చుండిపోయారంట. కూర్చుండిపోతే అన్న అలా కాదు, మీరు ఆడాలని చెప్పి మేమే పంపించామని. ఆయనకి ఎందుకు డైరెక్షన్ లేదనుకుంటున్నాను, నాకు అర్థం కాల. ఆయన డైరెక్షన్ ఉంది కాబట్టి డజంట్ వాంట్ టు సపోర్ట్ రీతు, అంతే. ఎందుకు రీతుని సపోర్ట్ చేయకూడదు అనుకున్నారంటే వీళ్ళకి నిన్నటిది క్యారీ చేస్తున్నారు. నిన్న ఏదైతే ఆవిడ సంచాలక చేసిందో దాన్ని క్యారీ చేస్తున్నారు. సో అంతే, వీళ్ళకి ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు సంజన, ఫ్లోరా ఎంత కలిసిపోయినా పడదు. సో ఇద్దరు అవుట్. నెక్స్ట్ ఎవరు టార్గెట్, సుమను, ఎందుకంటే పడదు. నెక్స్ట్ ఎవరు టార్గెట్, రీతు, పడదు. అలా నెక్స్ట్ మిగిలిన ముగ్గురులో ఎవరైనా కొంచెం ఓకే అటు ఇటుగా. నెక్స్ట్ అర్థం కాని సెగ్మెంట్ చెప్తా అని చెప్తాడు. నాకు కూడా అర్థం కాలేదు. నేను కూడా అసలు ఏంది దయ్యం పెట్టిందా ఇలాంటి టైటిల్ పెట్టంగా అసలు నేను పిచ్చి పెట్టిందా అని పెట్టండి, అది దయ్యం పెట్టిందా అని వచ్చింది. సరే, అది టైపింగే రాంగ్ టైపింగ్, నాదేలేండి తప్పు. కానీ రేపు మార్నింగ్ మారుస్తుందండి, ఇప్పుడు కుదరదు. అర్థం కాని సెగ్మెంట్ చెప్తా. అదేంటంటే ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా, ఆ లాజిక్ ఏంటో అన్నదని. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే రీతుది ఖాళీ చేస్తారు. రీతుది ఖాళీ చేసిన రీతి ఏం చేస్తుంది, రాము తీసేసుకుంటుంది. రాముది ఖాళీ అయిపోతే ఏం చేస్తాడు, నెక్స్ట్ మనోడు ఇమాన్యుయల్ తీసుకొచ్చి కొన్ని నింపుతాడు. రీతి ఏం చేసిద్ది, అది కూడా తీసుకునిద్ది. అప్పుడు వీళ్ళిద్దరికి వాగ్వాదం అయింది. వాగ్వాదం అయిన తర్వాత ఈ రీతి ఏం చేస్తుంది, మళ్ళీ తన దగ్గర ఉన్న మొత్తం రామ్ దాంట్లో వేసేసిద్ది. వేసేస్తే రీతుది ఖాళీగా పడి ఉంటుంది, మన ఇమాన్యుయల్ది ఖాళీగా పడి ఉంటుంది. ఇద్దరిది ఖాళీగా పడి ఉన్నప్పుడు శ్రీజ డైలాగ్ కొట్టిద్ది, నేను ఎవరినైనా తీసేస్తానో, ఎవరైతే వాళ్ళని తీసేస్తానంటది. దాని తర్వాత కాసేపు అనుకున్న తర్వాత మళ్ళీ రీతు వచ్చి తీసుకోవడం స్టార్ట్ చేసింది. రీతి ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేసిందో ఇమాన్యుయల్ వచ్చి మళ్ళీ తీసుకుంటాడు. ఇమాన్యుయల్ వచ్చి తీసుకున్న తర్వాత మళ్ళీ రీతికి ఏమనిపించింది తెలియదు, రీతి ఉన్నవన్నీ మళ్ళీ రాముకు పోసేసింది. అక్కడ నాకు అసలు పిచ్చి లేచింది. ఏంది రేదని వాళ్ళకి లేచింది, ఎవరికైనా లేచింది. అసలు ఏం చేయాలనుకుంటారు, ఏ ప్రాపర్ ప్లాన్ ఉంటే లేదా, ఏది పడితే చేస్తున్నారని. అండ్ రామ్ ఇక్కడ అందరికన్నా తూచి మధ్యలో మాటలు వచ్చేస్తున్నాయి. తూచి ఏంటంటే రామ్ వాళ్ళు ఇంకా బాగా మిస్కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ అయిపోయింది. ఏంటంటే ఏమి మాట్లాడకపోవటం, అక్కడ ఒక మాట ఎందుకు తీసుకుంటున్నావో, ఒక మాట తను ఎందుకు తీసుకుంటానో అని తను అడగటమో, ఎందుకు తీసుకుంటుందో తను చెప్పడమో చేసుంటే విషయం వేరేలా ఉండేది. అట్లీస్ట్ డిపెండ్ చేసుకున్న విషయం వేరేలా ఉండేది. ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటే వేరేలా ఉండేది అది. సో వీళ్ళు కూడా అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు, మనం అందరం కన్ఫ్యూజ్ అయ్యాం. నెక్స్ట్ నీ పాయింట్ అర్థమైంది, ఒకటైనా వదిలేయాల్సింది గలీజ్ అని. నాకు అర్థం కాలేదు అయ్యా, ఒకటే నాకు 2 పాయింట్లు అర్థం కాలేదు. అసలు ఆయన ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. ఆవిడ తీసేసుకుంది, ఓకే ఆయనది కదా గేమ్, ఆయన వెళ్ళిపోయాడు, అవుట్ అయిపోయాడు అంతే. ఆయన గివప్ ఇచ్చేసాడు, అవుట్ అయిపోయింది. ఆయన సపోర్ట్ చేయాలనుకున్నాడు, ఆయనకి ఓనర్ క్యారెక్టర్ ఇష్టం లేదని ఏదో అనుకోవచ్చు మనం. ఈయన ఒకటైనా ఉంచాలన్నాడు, నాకు అది అర్థం కాల. అది ఎందుకు అది గలీజ్ అన్నట్టు చెప్తా ఉంటాడు, అది అర్థం కాలేదు. ఆయన ఎందుకు ఇందులో వేసాడు కూడా అర్థం కాలేదు. ఆయనకు అవసరం లేదు, రివ్యూగా చెప్పా ఎందుకు ఇమాన్యుయల్కి ఇదంతా అవసరం, తనకేం తను ఆడుకోకుండా అని చెప్పి. ఒక పాయింట్ తర్వాత గేమ్ ఆడుతున్నారా లేదంటే నిజంగా కన్సర్న్ ఉందో మాకు అర్థం కాలేదని. అందుకని అది ఎవరికి అర్థం కాల. వీళ్ళకి కన్సర్న్స్ ఉన్నాయా, గేమ్ ఆడుతున్నారా, కొట్టుకుంటున్నారా, ఏం చేస్తున్నారని అక్కడ మాకు టఫ్ వచ్చేసింది, మాకు అసలు ఏం తెలియదు అని చెప్పి. లాస్ట్లో తనూజ గారు ఆడింది కదా, సింగిల్ ఆడింది. సో ఆవిడ ఏమంటుంది, నేను సింగిల్గా ఆడతాను, నాకు ఎవరు వద్దు అంటారు. కానీ తనూజ సింగిల్గా ఆడినా కూడా మధ్యలో రీతి అటాక్ చేసినప్పుడు ఇప్పుడు రావచ్చు మీరు అని చెప్పి హెల్ప్ తీసుకుంది కదా, మళ్ళీ సింగిల్గా ఆడినట్టు ఎక్కడైతుంది. సింగిల్ డిఫెండ్ చేస్తుంది. సో బాల్స్ బాగా ప్రొటెక్ట్ చేసుకుంది. సో ఎక్కువసేపు ప్రొటెక్ట్ చేసుకున్నారని అలా ఆ రేంజ్లో చెప్పుండొచ్చు. తను సపోర్ట్ తీసుకుంటే అయిపోయేది. అంటే వాళ్ళు వచ్చి చేస్తాను వీడు వద్దంది. సో తన సపోర్ట్ ఇంక ఇమాన్యుయల్ ఎన్ని వద్దు తిని సపోర్ట్ తీసుకుంటే అయిపోయేది. బట్ తినకి కూడా ఓనర్ అవ్వాలని లేదు, అంటే చేయత్తలేదు కాబట్టి అని అనుకుందాం.
వ్యూవర్గా చూస్తే మాత్రం కార్నర్ చేసినట్టు అనిపించవచ్చు అన్నట్టు చెప్తారనమాట. తను సపోర్ట్ తీసుకుంటే అయిపోయిందని, సో తను కార్నర్ చేసినట్టు అయినట్టు అని చెప్పి, సో ఫస్ట్ తను దాని ప్రకారం విన్నరు, అరే బాగా అయిన వాళ్ళు సెకండ్ నువ్వు అని చెప్తారనమాట. దీని చూడు శ్రీజ మీద చాడీలు చెప్తాడు. శ్రీజ ఏమో గొడవలు పెట్టాలని చూసింది అని చెప్పి. యాక్చువల్గా వాళ్ళు ఏం మాట్లాడినా అది పెద్ద గొడవ పెట్టాలంటే ఉంటుంది. ఏదైనా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళందరికీ గేమ్ ఎదిగా తీసుకోవడం వల్ల ప్రతి దాంట్లోనూ వాళ్ళ మార్క్ ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళ మార్క్ ఉండాలని కోరుకుంటారు. ప్రియా ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టింది, ఆ రూల్స్కి హెల్ప్ చేయడంలోనే వీళ్ళే చేశారు. ప్రియా వెళ్ళిపోయిన తర్వాత శ్రీజ ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టింది, దానికి ఆవిడ సొంత టాలెంట్ సొంత మార్క్ ఉండాలని ప్రతి దాంట్లోనూ ఒక పాయింట్ కొట్టాలని చూస్తూ ఉంటారు. అదేదో నెగిటివ్ పాయింట్లు అవుతుంది, వాళ్ళకి పాజిటివ్ పాయింట్లు అవట్లా. ఏమంటాడు, మేము ముగ్గురం వస్తే తనుజకి ఇచ్చేద్దాం అని ఫిక్స్ అయ్యాం, టాప్ 3 మనం కనుక ఎవరుంటే తనుజకి ఇచ్చేద్దామని. సో మనీష్ అంటాడు, హరీష్ గారు ఎత్తిన పాయింట్ కూడా అదే, మీరు ముగ్గురు ఉన్నప్పుడు తనుజ గారు ఇటు రావటమే కరెక్ట్, అప్పుడు ఈవెన్నెస్ వస్తుంది. లేదంటే మీరు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఇంత వన్ సైడ్ అయిపోద్ది వారు, ఇప్పుడు అదే అయింది, రామ్ ఇటు రావడం దెబ్బే అని చెప్తాడు. మేము ఏమని చెప్తే, రీతు వెళ్ళిపోగా నేను చెప్పాను రామ్కి, నేను ఇచ్చేస్తాను అని చెప్పాను, నేను ఈవెన్ సంజన గారికి చెప్తాడు. నేను రాముని అడిగితే నేను ఆడతానన్నా, నేనెందుకు గివప్ ఇవ్వాలి, సో నేనైతే ఇవ్వను, నేను ఆడతాను అన్నాడు అని చెప్తాడు. సో రామ్ అలాగే ఆడతాడు. దీనికి ఎవరు కోచింగ్ అంటే రీతు అంట. రీతు తీసుకెళ్ళి కోచ్ చేద్దంట, నువ్వు గివప్ అయ్యకు, నువ్వు ఆడు అది అని చెప్పి చెప్పిద్దంట. మనకైతే చూపించలేదని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ డిమాను ఇలా రామ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు ఏంటంటే సైకిల్ కోసం. సో మీరిద్దరు సైకిల్ చేసుకున్నారంట, నేను అడిగితేనేమో నువ్వు లేదు అంటున్నావు అని చెప్పి అక్కడ కొంచెం ఈవిడ కూడా హట్ అవుతారు. ఎవరు తనుజ గారు కూడా హట్ అవుతారు. సో ఆయన ఏమంటాడంటే తనుజ గారితో, మీరేమో సైకిల్ చేసుకున్నారంటున్నారు, కానీ అక్కడ తనేమంటుందంటే, ఒకవేళ మీరు సైకిల్ చేసుకొని తనుజాని అవుట్ చేద్దాం అనుకుంటే నేనెందుకు తనుజ బాస్కెట్ సేవ్ చేస్తానని తను అంటుందని లాజిక్కే. సో అందుకే నాకు సైకిల్ మీద డౌట్ ఉంది. కానీ మీరేమంటారు, సుమన్ శెట్టి గారు చూసారని చెప్తారంటారు, కానీ స్టిల్ అది డౌటే. చెప్తాను చూడండి, ఎందుకంటే మీకు ఇక్కడ అర్థమైంది. ఇక్కడ తనుజ చెప్తా అన్నది కట్ అయిపోతుంది మళ్ళీ. నెక్స్ట్ ఏమో అంటాడు, నాకు గెలవాలని ఉంది, ఇది అది 3rd టైం, కానీ గెలిచేయడానికి ఒక విధానం ఉంటుంది. సో ఓడిపోయినా సరే ఆ విధానం ఇంపార్టెంట్, నేను ఆ విధానంతోనే వెళ్తాను అన్న విధంగా చెప్పుకుంటూ ఉంటాడు. సో అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేశాడు అంటే రాము అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేశాడా, లేదంటే ఏం చెప్పాలో తెలియలేదా, ఎందుకు అలా ఉండిపోయాడు అని చెప్పి ఆ అమ్మాయి మాత్రం చాలా ఫీడ్ చేసింది. రీతు రాముకి చాలా ఫీడ్ చేసిందంట. తను ఓన్ గేమ్ ఆడు, నేను చెప్దాం అనుకున్నాను ఓన్ గేమ్ ఆడు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు అని చెప్దాం అనుకున్నా, బట్ ఆబ్వియస్లీ దట్ ఈస్ డన్ అండ్ డస్టెడ్ అని. యాక్చువల్గా రాముకి రీతు ఫీడ్ చేస్తుందో తెలియదు, కానీ వీళ్ళు ఓనర్స్ ఫీడ్ చేస్తారు, నువ్వు అలా ఎందుకు గివప్ ఇచ్చేసినట్టుంది, ఆడు 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 అని చెప్పి. సో అందుకని తిని ఎప్పుడైతే వెళ్ళి సంజనాకి చెప్పొచ్చి రాముకి చెప్తాడో, అరే నేను ఇచ్చేద్దాం అనుకున్నా, నీకేంటి ఓన్ రావాలని ఆడాలంటే ఆడతా అన్నా, నేను అయితే గివప్ ఇయ్యను అన్నాడో, అప్పుడే సైలెంట్గా ఉంచున్నాడు మనవాడు. నెక్స్ట్ తనుజ గారు వాళ్ళ సైడ్ వీళ్ళు బెడ్రూమ్లో కూర్చుంటారు. వాళ్ళు చెప్తారనమాట, ఏంటో సంజన గారు వేద్దామన్నా నేను వద్దని చెప్పాను, నా దాంట్లో తీసుకొచ్చి చేస్తుంటే నేను వద్దు, నేను సింగిల్గా ఆడుకుంటానని చెప్పాను. నేను హౌస్కి వెళ్దాం, బిగ్ బాస్ హౌస్కి వెళ్దాం డిసైడ్ అయిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, నా గేమ్ నేను ఆడుకుందాం డిసైడ్ వచ్చని చెప్తే నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అని చెప్తుంటే, డిమాన్ పవన్ నేను 2 సైడ్ 2 స్టోరీస్ వింటున్నాను, నేనేమంటానంటే మీరు మాట్లాడుకోండి ఒకసారి, తర్వాత అప్పుడు అన్నీ సాల్వ్ అయిపోతాయి అని చెప్తా ఉంటాడు. సో వీళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడు దాన్ని సరి చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ రాము అక్కడే డిస్కషన్లో సో ఏం చెప్తారంటే, నైట్ యాక్చువల్గా సంచాలక్గా రీతి ఉంది, అక్కడ వీళ్ళ క్లాసెస్ వచ్చినాయి, అప్పటి నుంచి వీళ్ళు మాట్లాడుకోవటం మానేశారు, తను నాతోనే మాట్లాడుతుంది అని చెప్తారు. తనుజ అంటే ఎవర్రా మాట్లాడటం మానేసింది, మేము మాట్లాడలేదా, సో ఇమ్ము అయితే బాధపడుతున్నాడు, తను అసలు మాట్లాడటం లేదని చెప్పి ఆవిడ మాట్లాడటం మానేసిందని చెప్పి ఇమ్ము ఏడుస్తున్నాడు అని చెప్పి, ఇల్లు మాట్లాడటం మానేశారు, ఆవిడ మాట్లాడటం మానేశారు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో మాట్లాడలేవంటే ఒకళ్ళ కారణం అవుతారా, ఇద్దరు మధ్యలో మాట్లాడేవంటే ఇద్దరు కారణం అవుతారు, ఒకళ్ళు ఎక్కడనే అవుతారా బరీ, కానీ ఇద్దరు మాట్లాడటం మానేస్తే ఇద్దరు మాట్లాడవు. ఈయనేమో నాకు అర్థమైంది చెప్తాను అని అంటాడు, కానీ అక్కడ ఈయన ఏం చెప్పలేరు అనమాట. సో పవన్ ఏమంటాడంటే, తను మాట్లాడటం లేదంటే నేను సంచాలక్గా రాంగ్ చేశానని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, సో దాంతోనే నాతో వాళ్ళు మాట్లాడటం లేదని చెప్పి ఆవిడ డైలమాలో ఉన్నారు, సో ఇది కమ్యూనికేషన్ గ్యాపే అని చెప్తారనమాట. అవును ఇందాక చూసినాలే గేమ్లో, అంటే ఆవిడ అక్కడ కరెక్ట్ చేసిందంటే ఇందాక ఈ గేమ్లో కూడా చూసాను ఎంత కరెక్ట్ చేసింది ఏంటని చెప్పి. నెక్స్ట్ ఇది తీసేయచ్చు అనుకుంటే ఇవన్నీ. నెక్స్ట్ నాతో ఏం చెప్తుందంటే, లాస్ట్ దాకా ఉండాలని మాత్రమే నేను సైగ చేసి రామ్కి చెప్పాను, మనం లాస్ట్ దాకా ఉండాలని చెప్పాను, అది చెప్పిందంట, అది మాత్రం నాకు చెప్పిందని చెప్పి, నెక్స్ట్ ఎవరి టార్గెట్ ఏంటి అని చెప్పలేదు అన్నట్టు చెప్తాడనమాట. కానీ తనుజ గారు ఏమంటారంటే, నా కళ్ళు చూసాయి ఏంటి, సుమన్ గారు చూశారు, ఆయన కూడా చెప్పారు 2 టైమ్స్ అని చెప్పి. సో వాళ్ళు సైకిల్ చేసుకొని తనుజాన్ని లేపేద్దన్న విషయం ఆవిడ చూసింది, సుమన్ గారు చూశారు అని చెప్తా అంటారు. నెక్స్ట్ ఎవరు టార్గెట్ అన్న విధంగా అని చెప్తారు. పవన్ అంటే టార్గెట్ కాదు కానీ నాకెవరు చేయరు, నువ్వు చెయ్యి అని చెప్పి, అంటే
ఎవరు సపోర్ట్ చేయరు, నువ్వు సపోర్ట్ చేయి అన్న విధంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అంతే తప్పితే ఎవరినో లేపేయాలని కాదు, టార్గెట్ అని కాదు, తన విధానం అది, తను అది కమ్యూనికేట్ చేద్దాం అనుకుందని. ఈ సైకిల్తోనూ పెద్ద రచ్చ అయ్యింది. అర్థం కాలేదు, లింకులు బ్రేక్ అయినాయి. ఎవరవుదాం అనుకున్నారు, అదే లింకులు బ్రేక్ అయినాయి. నెక్స్ట్ ఇమ్ము రీతు బెస్ట్ ఫ్రెండ్ కదా, ఏడుస్తుంటే అటాక్ చేయొద్దని ఎందుకు చెప్పలేదు అన్నదానికి కూడా ఫీల్ అయింది. అంటే వాళ్ళ ముగ్గురు అటాక్ చేసి లాగారు కదా, సో ఆడు బొమ్మలు తీసేసుకున్నారు కదా, సో ఇమ్ము నా బెస్ట్ ఫ్రెండ్ అయినా మరి ఎందుకు చెప్పలేదు అని చెప్పి దాన్ని కూడా బాధపడదు. తనుజ చెప్తానే ఉన్నాడు కదా, వదిలేయండి అని చెప్పి చెప్తానే ఉన్నాడు ఆయన చెప్పి తనుజ తన కోసం స్టాండ్ తీసుకుంది అనమాట. మళ్ళీ అంటే ఆమె పాపం అనిపిస్తుంది. సో మేము ఇంకేంటి ఆవిడ మాత్రం అటాక్ చేసింది మాత్రం ఎవరు గుర్తించరు అన్న విధంగా, సో తిని కూడా అటాక్ చేశారు కదా అది. నెక్స్ట్ మనీషి బయట కూర్చొని ఉంటాడు కదా, సో చెప్తాడు అసలు టాప్ 10 మెటీరియల్ అన్న పవన్ గేమ్ ఖరాబ్ చేసుకుంటున్నాడు అని చెప్పి. మరి పులిహార కాంటెంట్ కోసం అంటున్నాడా, లేదంటే రీతుకి స్టాండ్ తీసుకున్నాడు అని అంటున్నాడా, ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటున్నాడు కానీ అంటున్నా ఉన్నాడు. సో రామ చెప్తాడు యాక్చువల్గా మన దాంట్లో ఎవరు మాట్లాడలేదని చెప్పి ఆవిడ నాతో మాట్లాడుతుంది, నా బెడ్ మీద ఉంటుందని చెప్పి, సో నాతో మాత్రం మన ఇద్దరం లాస్ట్ వరకు ఉండాలి అని చెప్పింది అని చెప్తాడు. సో ఇదే కమ్యూనికేషన్ అన్న విధంగా చెప్తాడు అనమాట. నెక్స్ట్ పవన్ అంటాడు ఇద్దరు అమ్మాయిలు ఒకళ్ళు వెళ్ళాలనే కదా ప్లాను, మరి ఆ అమ్మాయిని బ్యాడ్ చేశారు కదా, అంటే బ్యాడ్ అయింది కదా అన్న విధంగా చెప్తాడు. సో ఈ ప్లాన్ ఎప్పుడు వేసుకున్నారో నాకు కూడా అర్థం కాలేదు. ఇద్దరు అమ్మాయిలు ఒకళ్ళు వెళ్ళాలని ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు. ఇమాన్యుల్ ఏం చెప్తాడు, టాప్ 3లో ఉన్నప్పుడు ఎవరుంటే వాళ్ళు అన్న విధంగా ఇమాన్యుల్ చెప్తాడు. నెక్స్ట్ ఇమ్ము, ఇక్కడ నాకు కొంచెం ఏంటి అసలు క్లారిటీ రావట్లేదు, ఏంటి ఇక్కడ వచ్చింది ఏంటంటే రీతు నేను వెళ్తా అని అనింది, వీడు ఎత్తాడు అని అన్నారు. సో రామ్ కూడా ఎత్తాడంట. రీతు ఎత్తిందని, రీతు ఒక్కరిని ఎత్తానని రీతు చెప్పింది, మరి ఏమో రాము ఎత్తాడు అంటాడు. సో యాక్చువల్గా అందరికీ ఉంది వెళ్ళాలని, మళ్ళీ ఇదొకటి అన్నాడు. సో మనసులో ఉందేమో, బయటికి మాత్రం బయటపడట్లేదేమో. ఆ హౌస్లో ఉంటే, టెనెంట్స్లో ఉంటే గేమ్ వచ్చిన వాళ్ళు తప్పితే, అంటే గేమ్ ఇక్కడ మనకుంటే మన గేమ్కి వెళ్ళిపోయిద్ది అనుకున్న వాళ్ళు తప్పితే, మామూలు ఎవరైతే ఉంటారో సెలబ్రిటీస్ వాళ్ళు ఎప్పుడు మెయిన్ హౌస్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే పనులు చేయాలరా, 3 పూట్ల రీతు అక్కడ ఏం నడుములు పడిపోతాయి, ఆడ గిన్నెలు కడుగుతూ ఉంటే. ఇమాన్యుల్ ఆ చివరికి ఈ చోదాకా ఊడుస్తూ ఉంటే ఈజీగా ఉంటుందా, బట్టలు ఉతకడం ఈజీగా ఉంటుందా, నడుములు పడతాయి, చేతులు నొప్పులు వస్తాయి కదా, ఏళ్ళు నొప్పులు వస్తాయి కదా. సో ఎవరికి ఉండాలని ఉంటుంది సెలబ్రిటీస్కి, ఎవరికైనా సెలబ్రిటీస్ అనే కాదు, కామన్ అనే ఎవరైనా సరే పనులు అలవాటు లేని వాళ్ళకి ఎవరికి ఉండాలని ఉండదు. కాకపోతే గేమ్ వచ్చిన వాళ్ళు ఏంటి, ఇటు సైడ్ ఉంటే మనకు ఏదో చేస్తాం, కనిపిస్తాం, ఎలా సింపతి వస్తుంది, ఇలాంటి థాట్స్తో ఉండాలి తప్పితే అదర్వైజ్ ఎవరు ఉండరు, బయట పడలేరు అంతే తప్పితే. సో ఈ అమ్మాయి ఏంటి రీతు నేను వెళ్తానని చేయెత్తింది, ఈయన కూడా ఉన్నాడని చెప్తారు. నెక్స్ట్ ఇదేమో లోపల డిస్కషన్ జరుగుతుంది, ఇక్కడ పవన్ కూడా ఉంటాడు. నేను వెళ్దాం అనుకున్నా వెళ్ళే వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, నేను ఫైట్ చేద్దాం లేదు కానీ. సో తనకు మాత్రం వెళ్ళాలని ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. అలాగే నేను ఫైట్ చేయొద్దు అనలేదు కదా రాము ఫైట్ చేయకపోతే నా తప్పు ఎలా అవుతుందని చెప్తుంటుంది, తప్పంతా నాదే అంటే ఎలా అవుతుంది. సో నేను ఇంకా నాకు డెస్పరేట్గా ఉంది కానీ తనకి డెస్పరేట్గా లేదు, అంటే వెళ్ళాలని లేదు కాబట్టి వదిలేశాడు, ఫైట్ చేయలేదు అన్న విధంగా చెప్పిందంట పవన్ అలా చెప్తా ఉంటాడు. ఇది స్కిప్ చేయొచ్చు. తను ఎందుకు ఏడ్చింది అంటే, లాగినప్పుడు కానీ పీకినప్పుడు కానీ ఎందుకు ఏడ్చింది అంటే, తను ఓనర్ అవ్వాలని ట్రై చేసింది. నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కదా అగైన్, సో నువ్వు కూడా ఛాన్స్ ఇస్తావని అనుకుంది, ఇవ్వలేదు కాబట్టి అని చెప్పి నాకు అది అనిపించింది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్న ఏదైతే జరిగిందో దాని ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. నిన్న కనుక రీతు గారికి అది సంచాలకుగా ఎన్ని జరగకపోయి ఉంటే ఈరోజు అందరూ కలిసి రీతుని సాగనంపేవాళ్ళేమో. ఉండలేకపోతుంది, ఆకలేస్తుంది, తట్టుకోలేకపోతుంది, ఏదోటి అని చెప్పి పంపించేవాళ్ళేమో. బట్ నిన్న ఏదైతే సంచాలకుగా ఫెయిల్ అంటే వీళ్ళకి అన్యాయం జరిగిందని వీళ్ళు బాధపడుతున్నారో దాని ప్రకారం ఆవిడ మీద వాళ్ళకి కోపం ఉంది. సో ఆవిడ అడిగినా కూడా పంపిరు. ఏమో నిన్నటి నుంచి నేను ఒక్క మాట కూడా అమ్మాయితో మాట్లాడాలి, నాకు ఎలా తెలిసిద్ది ఆ అమ్మాయి నేను పంపించాలి, అమ్మాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అది అని చెప్పి ఇలా పట్టుకొని చివరికి నా దగ్గరికి వచ్చి ఇలా పట్టుకుంటే ఇమ్ము నాకు బొమ్మ ఇవ్వంటే నేను ఒక బొమ్మ కూడా ఇచ్చేసాను. అరే నాకేం బాధ ఏం లేదు, మాట్లాడలేకపోయినా నా గేమ్ నాది, నా గేమ్ నేను ఆడుకుంటా అని చెప్పి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ నేను కూడా అమ్మాయి కోసం కట్ అయిపోద్ది, మళ్ళీ అమ్మాయి కోసం అమ్మాయి ఫుడ్కి ఆగలేదని చెప్పి ఎవరైనా తినేస్తుందంటే అమ్మాయి స్కూల్ పిల్లలాగా అండి ఫుడ్ కొనలేదండి అని చెప్పి నేను వెనకేసుకొని వస్తాను, అలాంటిది ఏంటిది అని చెప్పి అమ్మాయి కోసం మంచిగా చెప్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ రీతు ఏడుస్తూ ఉంటుంది ఎక్కడ సుమన్ గారిని పట్టుకొని, అన్న ఏందన్నా నువ్వు సపోర్ట్ చేయలేదేంటన్నా, అసలు నువ్వు అంటే వస్తారని ఎక్స్పెక్ట్ చేసిందో వస్తానని చెప్పారో ఏమో కానీ సపోర్ట్ చేయలేదేంటన్నా, నేను నిన్ను ఈ హౌస్లో బాయ్స్లో నేను మిమ్మల్ని తప్పితే ఎవరిని అన్నా అని పిలలేదన్నా, నిన్ను మాత్రమే పిలిచాను తప్ప ఇంకెవరిని పిలవలేదు అని చెప్పి. ఇది కొంచెం ఏడుపు రావటంలో తప్పులేదు అనిపించింది. ఇక్కడ నాకు యాక్టింగ్ అని ఏమనిపించలేదు, ప్యూర్ ఎమోషన్ అనిపించింది. ఎందుకంటే అక్కడ సుమన్ అన్న నాకు హెల్ప్ చేయి అని చెప్పి 2-3 సార్లు అక్కడోసారి తనుజ దగ్గర ఒకసారి అన్నప్పుడు ఆయన హెల్ప్ చేయకుండా వేరే వాళ్ళు చేసినప్పుడు ఒకటి ఆవిడ చేయకపోవడం ఒక రకం బాధ, వేరే వాళ్ళకి చేసినప్పుడు ఆపోజిట్ క్యాండిడేట్ మీద చేసినప్పుడు ఇంకా బాధ. సో ఆ బాధ ఉంటుంది, ఆ ఏడుపు వస్తుంది, జెన్యూన్ ఎమోషనే వచ్చేసింది, ఏడ్చారు. కానీ నాకు అర్థం కాదు సుమన్ శెట్టి గారు ఒప్పుకొని
చేయలేదా, ఒప్పుకోకుండా చేయలేదా అన్నది అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు కొట్టేస్తున్నారమ్మా, వాళ్ళు గీసేస్తున్నారమ్మా అని చెప్పి ఆయన వేలో ఆయన నో చెప్పారు, ఈవిడికి అది అసలు అర్థమైందా అన్నది ఒక డౌటు. నెక్స్ట్ రీతి ఏమంటుందంటే గ్రూప్ అని ఎక్కడన్నా, ఎందుకంటే లాస్ట్ ఏమైనా లేదా స్పీచ్ ఇస్తాడో గ్రూప్ అయ్యి అని చెప్పి, అసలు నేను గ్రూప్ అని ఎక్కడన్నాను, నేను సపోర్టే అన్నాను, చెప్పండి అన్న అంటే సుమన్ అన్నావురా అంటాడు. అన్నావు తల్లి అంటాడు. లేదన్నా నేను ముగ్గురు సపోర్ట్ వచ్చారు అని అన్నా అని చెప్తే గ్రూప్ అనలేదంటే, లేదురా నువ్వు ముగ్గురు సపోర్ట్ వచ్చు అందులోనే గ్రూప్ కూడా అన్నావు అని అంటారు. అంటే అన్న లేదన్న అంటే అబద్ధం నాడట్లేదు కదా తల్లి అంటాడు ఆయన అనమాట. నిజంగా చెప్తున్నా తల్లి గ్రూప్ అని అన్నావు, దానికి ఎక్కువ బాధపడతా ఉన్నాడు, అంతకు మించి ఇంకేం లేదమ్మా అని చెప్పి నీట్గా చెప్తా ఉంటాడు. నేను మళ్ళీ వెనకబెట్టుకొని చూసా, గ్రూప్ అనే వర్డ్ రాలా ఏది ఆ ఓటింగ్ జరిగే టైంలో. దానికి ముందు ఎక్కడ మాత్రం నాకు ఇంక ఎతికే ఓపిక లేక ఎతకలేదు, కానీ ఎక్కడ మాత్రం గ్రూప్గా మీరేంటి గ్రూప్గా ఆడుతున్నారు అన్న వర్డ్ ఏదో వదిలేసింది అని చెప్పి అనుకున్నా. స్టిల్ నేను దానికి గ్రూప్గా అయినా తప్పలేదు, అది గ్రూప్గా ఆడాల్సిన గేమే, దాని ప్లానింగే గ్రూప్తో ఉండాలి. గ్రూప్స్ సబ్ గ్రూప్స్ చెప్పినా అలా. సో ముగ్గురు ఫస్ట్ నలుగురో గ్రూపు, ఐదుగురో గ్రూప్ అయి ఒకళ్ళు పంపించడం, నలుగురో గ్రూప్ అయి ఒకళ్ళు పంపించడం, ముగ్గురో గ్రూప్ ఒకళ్ళు పంపించడం, అంతే. ఎలిజిబుల్ ఎవరో వాళ్ళని పంపించాలి అంతే. నేను లేదన్నా నేను సపోర్ట్ అనుకున్నాను, అదర్వైజ్ ఐ విల్ సే సారీ అంటే, లేదమ్మా నువ్వు గ్రూప్ అన్న అంటే దెన్ ఐ విల్ సే సారీ అని చెప్తా ఉంటుంది. నెక్స్ట్ పవన్ తనుజ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అనమాట. ముగ్గురు అటాక్ చేస్తే మీకు బాధ వేస్తుంది కదా అంటే, తనుజ ఇక్కడ అది బిగ్ బాస్ టాస్క్, ముగ్గురు అటాక్ చేస్తే నలుగురు అటాక్ చేసినా అది బిగ్ బాస్ టాస్కే కదా, ఇక్కడ ఎవరికి సపోర్ట్ కాదు. మరి ఇప్పుడు నా కళ్ళతో చూసింది ఏంటంటే అంటే వాళ్ళకి సపోర్ట్ అంటే, మరి నేను చూసింది ఏంటి, ఇది కూడా సపోర్టే కదా, తిను రాముకి చేయటం ఏదైతే ఉందో అది కూడా సపోర్టే కదా అని. ఆవిడైతే చాలా ఫ్యూరియస్గా ఉంటారు రామ్ మీద, అసలు నాతో మాట్లాడొద్దు అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ అన్న తీసుకున్నాడు కదా ఆమె దాని నుంచి, దానికి ఆవిడ హట్ అయింది అని చెప్పి పవన్ చెప్తాడు అనమాట. ఇమాన్యుల్ అందులో తీసుకున్నాడు అని చెప్పి ఆవిడ హట్ అయింది. ఒకటి కాదురా బాబు, 100 రీజన్ ఇలా ఉన్నాయి, 100 పాయింట్లు. కొన్ని అర్థమైతే మీకు కూడా కొన్ని అర్థం కావాలి, నేను చేయలేను ఇంకా. సో తనుజ ఆశ్చర్యపోద్ది, ఇమాన్యుల్ ఎప్పుడు తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు అంటే, తీసుకున్నాడు అంటే నేనే 2 ఇచ్చానని అడిగితే తను ఇచ్చాడని చెప్పి ఈవిడ కూడా ఇచ్చిందంట. మరి అది ఎక్కడ జరిగింది ఏంటో. సో ఆయన అలా అనేసేపాటికి ఆవిడ హట్ అయిందంట అని చెప్తాడు. మళ్ళీ ఈ కట్టు డిస్కషన్ వల్ల సగం తలకాయ నొప్పి. సుమన్ అన్న కూడా అన్నాన్ని పిలిచిందంట, సో దానికి కూడా బాధపడుతుందని చెప్పి చెప్తూ ఉంటారు. తెలియదు సుమన్ని అన్నాన్ని పిలిచిందంట, దానికి కూడా బాధపడుతుందంటే వెంటనే వీడు నన్ను అక్క అని పిలుస్తాడు, ఇలాంటివి 100 ఉంటాయి అంటది. అంటే వీడు కూడా నన్ను అట్టగా పొడిచాడు, ఇలాంటి 100 ఉంటే చెప్పుకోవాలంటే ఎవరికైనా ఉంటాయి అన్నట్టు అంటే రామ్ వైపు తిప్పిద్ది ఆవిడ కత్తి. నెక్స్ట్ ప్రియా అండ్ రీతు వెంటనే ప్రియాను శ్రీజాని వాళ్ళని పిలిచి అడిగింది అనమాట. నన్ను గ్రూప్ గేమ్ అంటున్నారు, నేనేమన్నాను సపోర్ట్ ఉంది అన్నానా లేదంటే గ్రూప్ అన్నానా అంటే, ప్రియా శ్రీజాని సపోర్ట్ అన్నావు, ప్రియా ఒకటి అనుకుంటా సపోర్ట్ అన్నావు అంటే, మరి గ్రూప్ గేమ్ అంటున్నారంటారు ఏంటంటే రాముకి సపోర్ట్ లేదు, సో మీకు మాత్రం సపోర్ట్ ఉంది, కానీ రాము సపోర్ట్ లేకపోయినా ఫైట్ ఇచ్చాడు కాబట్టి నేను రాముకి సపోర్ట్ చేస్తున్నాను అన్నాను, గ్రూప్ అనలేదు, ఒకసారి 1-on-1 మాట్లాడు క్లియర్ అయిపోద్ది అని చెప్పి చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇది మెయిన్ పాయింట్, సంజన గారు సుమన్ శెట్టికి కొంచెం బెండే కాలు మొక్కుతా అన్నట్టు సారీ చెప్తారు, సుమన్ గారు పట్టేసుకుంటారు. ఇది నాకు 1,00,000 సార్లు సారీ చెప్పినట్టే అండి, సారీ అండి సుమన్ గారు సారీ తమ్ముడు అన్న సారీ అన్నా అని ఏదో చెప్తుంటారు. ఇది ఎందుకంటే ఇందాక రివ్యూలో కూడా మిస్ అయిపోయింది. సో వాంటెడ్గా కాదు, ఆల్రెడీ ఆ టాస్క్ కొద్దిగా డైలమాలో ఉంది, పాయింట్లు అన్నీ చిందరమందరం గందరగోళంగా ఉన్నాయి, కన్స్ట్రక్టివ్గా లేవు ఒక సీక్వెన్స్లో, అందరికీ ఎక్కువ ఉండదు నాకు అర్థమైంది. సో అందులో మిస్ అయిపోయింది అనమాట. సో వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు సుమన్ శెట్టి గారిని గాజులు వేసుకున్నావా అన్న విధంగా ఒక మాట అనేసారు, ఆవిడ వదిలేస్తే శ్రీజ వీళ్ళందరూ ఖండించారు కూడా అటు సైడ్ నుంచి, ఏంటంటే అలా అంటారు అని చెప్పి. సో దానికి ఆవిడ ఇక్కడ నుంచోబెట్టి సారీ చెప్పింది. మరి సుమన్ శెట్టి గారు దాన్ని కరెక్ట్గా తీసుకున్నారా, దానికి హట్ అయ్యి ఉన్నారా అదనేది మనకి నెక్స్ట్ వీక్ నామినేషన్లోనే తెలిసిద్ది. ఆబ్వియస్గా హట్ అవుతారబ్బా, హట్ అవ్వకుండా ఉండరు. పైగా ఆవిడ ఆయన చేసిన పనులు మామూలు పనులు కాదు, ఆయనకి అర్జెంట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉంటాయో వాటితోనే ఆడుకుంది. సో ఆ బాధ కూడా ఉంటుంది ఆయనకి. సో వేస్తారు, కానీ ఆయన ప్రతిదీ పర్సనల్గా తీసుకుని దాని గురించి ఆలోచించి నన్ను ఎలా అనేసింది అలా ఆలోచించి అంత ఇది కాదు కదా, ఒక ప్రాపర్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి కాదు. దానికి పర్లేదు ఆడు బెండ్ అన్నాడు, పర్లేదు అని చెప్పి వదిలేశారు. సో సారీ అయితే చెప్పారు, అదిదా మ్యాటర్. సో కవర్ చేశాను అనుకుంటే నా మిస్ అయ్యింది, కవర్ చేయలేదేమో అని చెప్పి. నెక్స్ట్ పవన్ ఈ గిపోర్ట్ టాపిక్లన్నీ పక్కన పెట్టు, రీతుతో అంటాడు అనమాట. ఇమాన్యుల్ ఏం ఆడాడు అని అన్నావు, దానికి బాధపడుతున్నాడు అనగానే శ్రీజ అండ్ ప్రియా ఎస్ అంటే, నేను అన్నాను ఆ మాట అంటే అన్నావు ఎస్ అనగానే, ఇమాన్యుల్ ఏమి కదిలాడు ఏం ఆడాడు అని అంటే, అంతే కదరా మరి అక్కడేం కదలలేదు కదరా, ఏం ఆడాడు రా మరి అక్కడేం ఆడలేదు కదా అంటే, శ్రీజ అంటది గేమే అది కదా డిఫెండ్ చేసుకోవటం. సో ఆయన కరెక్ట్గా డిఫెండ్ చేసుకున్నాడు. అంటే 6 ఇప్పుడు సపోర్ట్ చేసే గేమ్స్ ఉంటాయి, 6 సపోర్ట్ చేస్తే నువ్వు కెప్టెన్ అవుతావు, అక్కడ మనం ఏం ఆడలేదని కాదు అదే ఆట అన్న విధంగా శ్రీజ ఎక్స్ప్లెయిన్ చేసిద్ది అనమాట తనకి.
సో పవన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆట అంతేరా, ఇది కొంచెం గ్రూప్గా సపోర్ట్ తీసుకుని ఆడే ఆటే అని చెప్తారనమాట. శ్రీజ ఇమ్ము ఏం ఆడకపోయినా ఇచ్చేస్తున్నాం అన్న మీనింగ్లో వచ్చింది. సో తను ఏమి చేయకుండా ఫ్రీగా ఇచ్చేస్తాం అన్న మీనింగ్లో వచ్చింది, అది తప్పు. సో అది దానికి బాధపడితే రైటే, నువ్వు దానికి పర్సనల్గా వెళ్ళి మాట్లాడటం బెటర్ అని చెప్పింది అనమాట. పవన్ నిన్న కూడా నువ్వు టాస్క్ అయిపోయిన తర్వాత మాట్లాడలేదని చెప్పి దానికి కూడా ఏడ్చాడంట అనగానే, అరే నేను ఆల్రెడీ వెళ్ళి వాటర్ కూడా ఏదో అడిగితే వాళ్ళే నన్ను అవాయిడ్ చేస్తున్నారు, అది క్లియర్గా తెలుస్తుంది, అందుకే నేను వెళ్ళలేదు అని. ఇది రైటే, వాళ్ళే అవాయిడ్ చేస్తున్నారు, ఈవిడే వెళ్ళటం లేదు, రెండూ ఉన్నాయి. నెక్స్ట్ ప్రియా అంటే వెళ్ళు అన్నాను మాట్లాడి తేల్చుకో అబ్బా అని అంటది ఇక్కడ. నెక్స్ట్ రీతు లేచి వెళ్ళడానికి వస్తే అక్కడ తనుజ ఉంటుంది, అమ్మో తనుజ అంటే నేను వెళ్ళను అని చెప్పి, అరే నేను ఎప్పుడు ఆవిడ కోసం బ్యాక్ బిచ్చింగ్ చేశాను రా అని చెప్పి ఆ బ్యాక్ బిచ్చింగ్ టాపిక్ వచ్చింది అనమాట. నెక్స్ట్ బర్నీ అండ్ టీము ఇంకో సైడ్ మాట్లాడుకుంటూ ఉంటారు. బర్నీ గారు ఏమంటారంటే, నిన్న చేసింది కరెక్టా రీతు కోసం, నేను చేసింది కరెక్ట్ కాదు కానీ ఎమ్మెల్యే అస్సలు కాదని అస్సలు ఒప్పుకొని అన్నా, ఎంత ఈజీగా ఎవరు తీసుకుంటారో నేను తీసుకొని అన్నాడు, మళ్ళీ కట్. నెక్స్ట్ రీతు సైకిల్ తనుజ కోసం కాదురా, అదే బ్యాక్ బిచ్చింగ్ అంటే వెనక మాట్లాడుకున్నారు, సైకిల్ చేసుకున్నారు, దానికోసం. సైకిల్ తనుజ కోసం కాదంటే శ్రీజ అంటది, సైకిల్ ఇక్కడ నేను రివ్యూలో చెప్పిన పాయింట్ అనమాట. శ్రీజ అంటే సైకిల్ చేసావు కదా, తనుజని తీసేయడానికి సైకిల్ చేశారు కదా అనగానే ఆయన తలూపాడు. ఈవిడంటది నేను తనుజ పేరు తీసుకున్నానా అన్న దగ్గర ఆయన తలూపాడు. సో రెండు విధాలుగా అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది, అక్కడ రెండు చెప్పాడు ఆయన. సో అక్కడే మొదలైంది ఈ మిస్అండర్స్టాండింగ్ మొత్తం అని చెప్పి. ఎస్, అసలు ఎంటైర్ థింగ్కి ఈ రివ్యూలు కానీ లేదంటే అక్కడ ఉన్న క్లారిటీ కానీ దేనికైనా కారణం కొంచెం కన్ఫ్యూజ్ అవడానికి రామ్ మెయిన్ రీజన్. రామ్ కనుక ప్రాపర్గా స్టాండ్ తీసుకొని అర్థం చేసుకొని కరెక్ట్గా కనుక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంత పెంట జరిగేది కాదు రాజా. మనం ఎంతసేపు నుంచో చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు ఇంత డీటెయిల్గా. దీటన్నిటిని యూజ్లెస్ టాపిక్స్ కింద ఎన్ని అయిపోయినవి అని చెప్పి తీసేసేవాళ్ళం పక్కకి, ఏముంది అయ్యా అని చెప్పి. అదే అయ్యేవే కాదు, ఇవి వేరేవి అయ్యేవి. సో అది అనమాట. ఆయన ఎపిసోడ్లో కూడా ఉంటుంది, సైగ చేసిందా లేదా, తనుజని తీసానంటే టిక్ 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 అని చెప్తాడు. నేను తనుజ పేరు తీసుకున్నా చెప్పు రామ్ అని చెప్పి పరిస్థితినప్పుడు తీసుకోలేదని టిక్ 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 అవుతాడు. కొండపల్లి బొమ్మలాగా సేమ్ డైలాగ్ కొట్టుంటారు రివ్యూలో కూడా. నెక్స్ట్ శ్రీత్ అంటే, అరే సైకిల్ తనుజ కోసం కాదురా అని చెప్పి, అరే మాకు మాత్రం ఆయన అలాగే అర్థమైంది, అక్కడే మొదలైందని చెప్తే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, ఫస్ట్ ఇమాన్యుల్తో కూర్చొని మాట్లాడుకోండి, అదేం చెప్తారన్నమాట. నెక్స్ట్ రీతు రాముని పిలుస్తాడు. రాముని పిలిచి నేను తనుజని తీసేయమని చెప్పి సైజ్ చేశానంటే రామ్ లేదు అంటాడు. అంటే అని అక్కడ మ్యాటర్ అది కాదక్క, అక్కడ మ్యాటర్ అది కాదు రీతు అని చెప్పబోతాడు, మళ్ళీ కట్. సో ఒక్కొక్క చోట కట్ చేసుకుంటూ వెళ్తే, మాస్టర్ మాకేం అర్థమైందండి మాస్టర్, మీరు చూపించకూడదు అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ రీతు సో ఆవిడ ఏం సైకిల్ చేసింది అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. సంజన గారిని తీసేద్దామని రాము అంటే లేదు వద్దు, ఆవిడకి నేను ప్రామిస్ చేశాను నెక్స్ట్ రౌండ్ తీద్దాం, ఇప్పుడు వద్దు నెక్స్ట్ రౌండ్ తీద్దాం అని చెప్పి నేను సుమన్ వైపు చూపించాను, సుమన్ గారి వైపు చూపించిందంట ఇలా అని చెప్పి చూపిస్తే ఆయన ఏమన్నాడంట, సారీ ఇట్టండి మీనింగ్ మరిపోద్ది అంటే ప్లీజ్ అదే ఇదేంటే క్యూట్నెస్ అని ముద్దు చేసినట్టు నేను ప్లీజ్ అని చెప్పి అది అన్నాడంట. సో నేను సుమన్ గారిని తీసేద్దాం సంజన గారిని కాదు అని చెప్పాను, సుమన్ అన్నేమో ఇలా ఐసైట్ చూసి ఇలా అన్నాడు అని చెప్పి చెప్పింది. సరే ఇంకా అని చెప్పి వదిలేశాను. నేను తనుజ కోసం ఏమీ చెప్పలేదు, ఏమీ సైగ చేయలేదు, మన ఇద్దరం మాట్లాడాలి అని అనుకున్నాను తప్పితే ఇంకోటి కాదని చెప్పింది. సో ఇదే సైగని మేబీ సుమన్ శెట్టి గారు రాంగ్గా అర్థం చేసుకుంటారు. ఓకే తనుజ అలా అనుకుంటుంది కాబట్టి అది తనుజ కూడా చూసి ఉంటుంది. తనుజ చూసి ఏమనేది ఆ క్రాస్ సైట్లో తనుజ తన కోసం తను తీసేయమని చెప్తుందేమో అనుకొని తనుజకి అలా అర్థమైంది, సుమన్ శెట్టి గారికి అలా అర్థమైంది. సో ఇది కూడా ఒక మిస్అండర్స్టాండింగ్లో భాగమే. రీతు తప్పు చేయలేదా అంటే ఈ విషయాల్లో మిస్అండర్స్టాండింగే ఉంది కానీ తప్పు లేదా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ విషయాల్లో కొన్ని విషయాల్లోనే చెప్తాను నేను ఎక్కడ తప్పు అన్నది, బట్ ఈ విషయాల్లో అయితే మాత్రం తనుజ మీద నాకు తెలిసి ఆవిడ ప్లాన్ ఏం చేయలేదు, అదంతా మిస్అండర్స్టాండింగే. సో నాకు తెలిసి అందులో అయితే మాత్రం రీతుది తప్పులేదు. ఆమెకు నువ్వు చెప్పామంటున్నారు అంటే రామ్ లేదబ్బా నేను ఎక్కడ చెప్పలేదని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి బర్నీ గారి దగ్గర ముందు చెప్పి బర్నీ గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇది జరిగింది మ్యాటర్ అంటే బర్నీ ఏమంటానమాట సింపుల్గా ఓకే అంటాడు, ఏదో అంటాడు, అక్కడ కట్ అయిపోద్ది. నెక్స్ట్ రీతు అండ్ ఇమ్ము ఇది మెయిన్, వాళ్ళిద్దరు కూర్చుంటారు ఒక బటర్ఫ్లైస్ చైర్లో కూర్చొని, ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్కి కారణం తీసేద్దాం అని చెప్పి అక్కడ కూర్చుంటారు అన్నమాట. ఇది పెద్ద డిస్కషన్ భయ్యా, కొద్దిగా వాటర్ తాగుతా. సో ఏదైతే గ్రూపు సపోర్ట్ టాపిక్ ఉందో నేను దాన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాము, దాని గురించి మాట్లాడతాను. నేను అన్నది సపోర్ట్ అని అన్నాను చెప్తే నేను గ్రూప్ అనలేదని చెప్తుంది. చెప్పిన తిమ్మి ఏమంటాడంటే అదే మీరు అందరూ కలిసి గెలిపించారు, ఇద్దరు ముగ్గురు కలిసి గెలిపించారు అంటే అదే కదా అది సపోర్ట్ అంటది. సపోర్ట్ అయితే ఏంటి గ్రూప్ అయితే ఏంటి, నువ్వు అన్నది అదే అంటే అది గ్రూప్ కింద రాదు, అది సపోర్ట్ కింద వస్తుంది అంటది. అయితే ఏంటి అనగానే నాకు మాత్రం గ్రూప్గానే అర్థమైంది, అలాగే అంటే అలా అనగా నువ్వు అనుకుంటే ఐఎమ్ సారీ అని చెప్పి దానికి సారీ చెప్పింది. మేబీ మధ్యలో అనింది అని అనుకుంటున్నాను, అక్కడ ఆ పదం ఎక్కేసి ఉంటుంది ఆయనకి. అంటే ఇమ్ము అంటాడు అంటే నేను అందుకనే బాధపడ్డాను ఏంటిది అని చెప్పి. దాని తర్వాత
రాముకి సపోర్ట్ లేదు, వాడు ఉన్నాడు, సో వాడు ఆడాడు, ఐ వాంట్ టు బి హిమ్, సో తను వెళ్ళాలనుకున్నాను, నీకు సపోర్ట్ ఉంది, సో నువ్వు వద్దనుకున్నాను అంతే అని చెప్పి ఇందాక పాయింట్ అన్న తర్వాత మళ్ళీ దాని తర్వాత ఏమంటే ఇందాక పాయింట్ కూడా నాకు నచ్చలేదు అంటది. వేరే పాయింట్ ఒక్కటి కూడా అందులో ఉంచలేదు, రాము దాంట్లో ఒకటి కూడా ఉంచకుండా మొత్తం తీసేసుకున్నాను, నాకు అది కూడా నచ్చలేదు అంటే ఇమ్ము అది మాత్రం నాకు చాలా అంటే చాలా కోపం వచ్చిందని చెప్తాడు. నువ్వు చేసిన పని కనగానే రీతి ఏమంటుందంటే నీకు తెలుసా అసలు ఏమైనా మా ఇద్దరి మధ్యలో ఏమైందో, తెలియకుండా నువ్వు ఎందుకు అలాంటి మాటలేసి నన్ను నెగిటివ్ చేసావు బయట అనే విధంగా అంటదనమాట. సో అక్కడ ఏమైందంటే నేను లోపల నువ్వు ఓనర్స్ ఎవరవుతారు అన్నప్పుడు నేను చెయ్యెత్తా, నేను ఒక్కదాన్నే ఎత్తా, ఇంకెవరు ఎత్తలేదు. సో దాని తర్వాత ఏంటంటే మేము అనుకున్నాం బయట ఏమనుకున్నారంటే ఈవిడ రాము ఏమనుకున్నారంట, ఐఎమ్ వెరీ క్లియర్, సో అనుకోలేదు, ఐఎమ్ వెరీ క్లియర్, నాకైతే వెళ్ళాలని ఉంది, ఇంకెవరు లేరు అన్నట్టు. సో తనైతే మాత్రం గట్టిగా నేనైతే వెళ్ళాల్సిందే, మిగతా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నేనే వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి అని అనుకుంది. దాని తర్వాత ఇక్కడ డిమ్ అడుగుతాడు అసలు రీజన్ ఏంటి, నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పి. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఏంటి పనులు చేయలేక లేదంటే అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారనా ఏంటి అని చెప్పి. కానీ మన ఎడిటర్ అలా కట్ చేశాడు అనమాట అక్కడ. దాని తర్వాత మళ్ళీ చూపిస్తాడు, అటు చూపించి వేరే టాపిక్ అది చూసి మళ్ళీ ఇటు చూపిస్తాడు. రీతు అంటే డైరెక్ట్గా బొమ్మ టాపిక్ వస్తుంది, మళ్ళీ దీనికి వస్తాం, ఈ సపోర్ట్ దానికి మళ్ళీ వస్తుందిలేండి, కంగారు పడకండి. సో బొమ్మ తీసుకున్నాను కూడా చెప్పామంటే అందరికి ఏంటి అంటే నేనేంటి బొమ్మలో నేను సంపాదించుకోలేదా, ఒక బొమ్మ కోసం అందరికీ చెప్తున్నాను అంటే అలా కాదు, నేను హెల్ప్ చేయొచ్చు, తనకు చేశాను, సో ముందు అడిగినప్పుడు తనకి ఇచ్చాను, తర్వాత వాళ్ళ సపోర్ట్కి వచ్చినప్పుడు ఇంకెవ్వలేదు అన్న విధంగా చెప్తారనమాట. అదే రాము ఎమ్ము చెప్తాడు, అరే రాము ఒక రకంగా ఆలోచించు, టెనెంట్ వర్సెస్ ఓనర్స్ వచ్చినప్పుడు ఎవరు లేరు, మనం బలంగా లేము, సో టెనెంట్ సైడ్ ఉన్నాము అంటే కొంచెం మినిమం పోటీ ఇవ్వగలం మనం. సో ఒక పని చేద్దాం, టాప్ 3కి వచ్చిన తర్వాత అప్పటికి నలుగురు ఉన్నాం, నువ్వు నేను తనుజ రాము అందరూ ఉన్నాం, ఒక టాప్ 3కి ఎవరైనా వస్తే ఏ అమ్మాయి వస్తే వాళ్ళకి మన ఇద్దరం కలిపి గివప్ ఇచ్చేద్దాం అని చెప్పాను. అప్పుడు నువ్వు తనుజ ఇద్దరు ఉన్నారు, సో అది ఆయన ప్లాన్, ఒక్కొక్కళ్ళు ఒక ప్లాన్ అని చెప్పాను కదా. ఈవిడ ప్లాన్ ఏంటంటే నేను చెయ్యెత్తని కాబట్టి నేను వెళ్తాను, ఇంకా అందరూ నాకు సపోర్ట్ చేస్తే ఈవిడ అనుకుంది. ఈయన ప్లాన్ ఏంటి, ఇండివిజువల్గా ఆడుకుంటా, ఎవరు ఆట ఆడుకుంటా టాప్ 3కి వచ్చిన తర్వాత అక్కడ ఏ అమ్మాయి మిగిలితే ఆ అమ్మాయికి మన అందరం గివప్ ఇచ్చేద్దాం అన్నది ఈయన ప్లాన్. రాము కంటే ప్లాన్ ఏం లేదు, టు బి ఫ్రాంక్, అంతే, ఆయన అలాగే ఉన్నాడు. మరి రీతు వాళ్ళని టార్గెట్ చేయలేదా అంటే అంటే దానికి నేనేం చేస్తానమ్మా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ పర్సనాలిటీ ఉంటుంది, వాళ్ళకి నువ్వు నచ్చావా నచ్చలేదా వాళ్ళు ఎందుకు చేశారన్నది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది వాళ్ళ గేము నీ గేము, దానికి నేనేం చేస్తాను అని చెప్తుంది. ఈవిడ ఎక్స్పెక్టేషన్ ఏంటి, వాళ్ళు ఈయనకు సపోర్ట్గా తనది తీసేస్తున్నారు కాబట్టి ఈయన వాళ్ళకి చెప్పి మీరు అసలు రావద్దు అని చెప్పి, రావద్దు మేము ఆడుకుంటాం అని చెప్పాలి అంటారు. దానికి ఈయన ఏమంటాడు, మీరు రావద్దని నేను ఎలా చెప్తాను, వాళ్ళు నాకు సపోర్ట్ కింద వస్తూ ఉంటే అరే మీరు నాకు సపోర్ట్ చేయొద్దు అంటే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఏంది నీకు సపోర్ట్కి వస్తే నువ్వు చేయొద్దంటావా అని చెప్పి వాళ్ళు హర్ట్ అవుతారు కదా అంటాడు. ఇప్పుడు నా మీద నన్ను ఎదుర్కోవడానికి ఎంతమంది వస్తే అంతమంది ఎదుర్కొంటాను, కానీ సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు వద్దని చెప్పి నేను ఎలా చెప్తాను అన్నది ఏం పాయింట్ ఆఫ్ వ్యూ. ఈవిడేమో లేదు నువ్వు వద్దని ఉంటే మళ్ళీ మనం ఆడుకొని మళ్ళీ మనం తేల్చుకునే వాళ్ళం కదా అనేది. ఇప్పుడు ఏ యాంగిల్ చూస్తే ఆ యాంగిల్ రేట్ అనిపిస్తుంది, కరెక్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు సపోర్ట్కి వచ్చిన వాళ్ళు వద్దురా నువ్వు వెళ్ళిపోరా అంటే వాళ్ళు హర్ట్ అవుతారు, ఇంక నెక్స్ట్ టైం రారు. సేమ్ జరిగింది, సంథింగ్ సిమిలర్ తనుజ కూడా అదే జరిగింది. వచ్చారా వాళ్ళు వెంటనే రాలేదు కదా, తను ఫస్ట్ వద్దనుకుంది కదా. అది ఇది ఇప్పుడు చాలా చెప్పేశాను కాబట్టి ఈ పాయింట్స్ అని ఒక నిమిషం ఉండు, నాకు 10 seconds మీరు ఫార్వర్డ్ చేసుకోండి. కనెక్షన్ కోసం మాట్లాడుకుంటారు, నాకు దారుణమైన ఫీలింగ్ ఉంది మన ఇద్దరి మధ్యలో కనెక్షన్ పోయిందని చెప్పి. ఆ కనెక్షన్ ఎప్పుడు పోయింది, ఎవరి వల్ల పోయింది అని కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసుకో, ఫస్ట్ 2-3 రోజులు నీతోనే ఉన్నాను, తర్వాత నుంచి నువ్వే దూరం అయ్యావు అంటే రీతి చెప్పింది. డిమాండ్ పవన్ సేవాలను గట్టిగా కోరుకున్నా, ఆ సేవన్ దగ్గర నుంచి అనగానే ఆ సేవన్ దగ్గర నుంచి పోయిందంటే లేదు నా వల్ల పోలేదు నీ వల్ల పోయింది అంటారు. లేదు నీ వల్ల కాదు నీ వల్ల పోయింది, మొత్తానికి పోయింది. మరి నా కనెక్షన్ పోయిందని చెప్పి నేను ఏడ్చుకుని వెళ్ళిన రోజు కూడా నువ్వు వెనకొచ్చి రాలేదు, నిన్న ఇచ్చినా రాలేదు, ఈ రోజు ఇచ్చినా రాలేదు, ఏ రోజు ఇచ్చినా రాలేదు అంటే ఇంక పోయిన తర్వాత నేనే వస్తానని చెప్పి అంటాడు. సో మొత్తానికి ఆ బాండ్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నువ్వు వేరే వాళ్ళకి దగ్గర అవుతున్నావు అన్న పాయింట్ వచ్చింది, జలసీ ఫ్యాక్టర్ వచ్చింది. ఇద్దరు బయట కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా. జలసీ ఫ్యాక్టర్ ఏమొచ్చిందంటే ఇమ్మాన్యుల్ ఎక్కువ తనుజాతో ఉంటున్నాడు అని చెప్పి ఆవిడ ఫీలింగ్. ఈయన ఫీలింగ్ ఏంటి, ఈవిడ ఎక్కువ డిమాను కళ్యాణ్ వీళ్ళతో ఉంటుందని చెప్పి ఈయన ఫీలింగ్. సో అందుకోసం చెప్పి వీళ్ళ మధ్య బ్రేక్ వచ్చింది. సో అందుకే విడిపోయారు, అదొక పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏమొచ్చిందంటే లోపల జరిగిన టాస్క్ టాపిక్ కూడా వచ్చింది. నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదంటే నేను ఎక్కడ నీకు సపోర్ట్ చేయలేదంటే నువ్వు రంగు టాస్క్లో 2 సార్లు రంగు ఇసిరేసావు, అయినా సరే నీకు వద్దు వార్నింగ్ ఇచ్చని చెప్తే నేను ఎలిమినేట్ నేను ఎక్కడ రంగు ఇసినా అది రంగు ఇసిరినట్టు కాదు, అది రంగు ఇసటం అంటే ఇట్లా స్పిల్ చేయటం. నేను దగ్గరికి వచ్చాక రాద్దామని చెప్పి అంటే నువ్వు పిడికల్లో పెట్టుకుంటున్నావు, దగ్గరికి వచ్చాక ఇలా త్రో చేస్తాను, నేను త్రో చేయట్లేదు, దగ్గరికి వచ్చాక రాద్దామని చెప్పి ట్రై చేస్తాం, దగ్గర రాగానే బాడీకి రాద్దాం అనుకుంటాం, అది పడుతుంది అంతే తప్పితే స్పిల్ చేసినట్టు కాదు, ఇలా ఇసిరితే స్పిల్ చేసినట్టే నేను ఇలా చెప్తాడు. అరే అది ఇసిరినట్టు కాదురా సార్, అది కూడా ఇసిరినట్టేరా అని చెప్పి ఇప్పుడు చెప్తుంది. నేను అలా అందుకని సపోర్ట్ చేశాను, ఇంకేం సపోర్ట్ చేయాలి నేను అని చెప్పి ఇంకేం సపోర్ట్ చేయలేదని చెప్పి అదొక పాయింట్ మాట్లాడుకుంటారు.
నెక్స్ట్ బొమ్మలు ఎందుకు తీసుకున్నావు అన్న టాపిక్ వస్తుంది. నా గురించి వాళ్ళు పక్కన ఫైట్ చేస్తే వాళ్ళు బొమ్మలు ఇస్తామంటే నేను బొమ్మలు తీసుకోకుండా లేదు నాకు వద్దు అంటే వాళ్ళు ఏమంటారు, నీ గురించి ఫైట్ చేస్తుంటే వద్దంటావని. అప్పటికి నేను ముగ్గురు దాంట్లో ఏంటి నాకు వద్దు, మిగతా దాంట్లో ఏంటి అని కూడా చెప్తా ఉన్నాను అని చెప్పి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నెక్స్ట్ మళ్ళీ చెయ్యి దగ్గర నుంచి ఎంటైర్ స్టోరీ మళ్ళీ ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చి ఏమంటారంటే రామ్ ఎత్తలేదు చెయ్యి, ఈవిడ చెప్పింది రామ్ ఎత్తలేదని. మరి అక్కడేమో రామ్ కూడా వెళ్ళాలని ఉందని అక్కడ చెప్తారు, రామ్ ఎత్తలేదు, నువ్వు వచ్చి నన్ను నెగిటివ్ చేసినట్టు నన్ను అనిపించింది ఆ ఎంటైర్ సినారియోలో అంటదనమాట. అసలు నేను రాము ఏం మాట్లాడుకున్నామో నీకు తెలుసా అని చెప్పి ఒక క్వశ్చన్ రేసిద్ది. అసలు నీకు అర్థమైందా, నీకు తెలియదు కదా, నువ్వు తెలియకుండా నువ్వు ఎందుకు మధ్యలో వచ్చావంటే ఇమ్మానుయేల్ అంటాడు. అప్పుడు మరి వాడు మాట్లాడాలి అక్కడ, నాకు తెలియదు సరే ఏదో జరుగుతుంది అప్పుడు మాట్లాడాలి కదా. అంటే రీతు నేను బ్యాడ్ అయ్యాను అక్కడ అందరి ముందు ఆడియన్స్ ముందు అని. ఇమ్మానుయేల్ ఏమో నాకైతే మాత్రం నువ్వు సెల్ఫిష్గా ఆలోచించావు అనిపించింది, మొత్తం నువ్వు తీసేసుకుంటా ఉన్నావు అంటే రీతు అంటది అసలు మేమేం మాట్లాడుకున్నాం అంటే వాడు ఎలిమినేట్ అయ్యాక సపోర్ట్ చేయాల్సింది. సో వాడకాల ఎలిమినేట్ అయిపోతే నన్ను సపోర్ట్ చేయాలి, నేను ఎలిమినేట్ అయిపోతే వాడిని సపోర్ట్ చేయాలి, సంథింగ్ సిమిలర్గా మేము మాట్లాడుకున్నాం అన్న మీనింగ్లో చెప్పింది. కానీ మనకు చూపించింది ఏంటి, మన ఇద్దరం చివరిదాకా ఉందాం అన్న మీనింగ్. మరి ఇది ఎక్కడ మాట్లాడారా లేదన్నది నాకు అర్థం కాలేదు. సో ఏమంటే మరి అదేనా చెప్పచ్చు కదా అక్కడ, అదేనా మీరిద్దరూ చెప్పచ్చు కదా, ఎవరో ఒకరు చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పలేదు అంటారు. నాకు అది అర్థం కాదు. తీసేసుకున్న తర్వాత ఏదో రాము చెప్పాలి లేదా తను చెప్పాలి, నీకు తెలియదు మా ఇద్దరం ప్లాన్ ఉంది, మా గేమ్ ప్లాన్ మాకుందని. సో నా ఆటకు ఉందని చెప్పినట్టు ఉందిలేండి ఏదో. బట్ రాము వాళ్ళు అండిపోవడంతో అటు ఓనర్స్ షాక్ అయ్యారు, ఇటు వీళ్ళు షాక్ అయ్యారు. ఓనర్స్ అసలు నువ్వేం ఆడటం లేదు అన్నట్టు గివప్ ఇచ్చేస్తా అన్నట్టున్నారు. సో మొత్తానికి అక్కడ ఒక వేరే ఏదో జరిగింది సంథింగ్ రీతు. అందుకనే కదా ఇవాళ నాకు తెలిసి బ్యాడ్ అయ్యింది అన్న ప్రొజెక్ట్ అయిన తర్వాత ఆవిడ వేసేసింది మొత్తం. నువ్వెక్కడ వేసావు, నేను వేసాను కదా అని చెప్పి. నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ వీళ్ళు వేసారు అని చెప్పి ఇదే అది. సో అప్పుడు దాని తర్వాత ఏమైందంటే ఇంకా ఎలాగో ఇది నేను బ్యాడ్ అయిపోయానని చెప్పి మనసులో అనుకొని నేనైనా తనకి సపోర్ట్ చేద్దాం, రాముకి సపోర్ట్ చేద్దామని నేను ఇంక ఎలిమినేట్ అయిపోయాను. నా దగ్గర ఉన్నవన్నీ మొత్తం వేసేసి నేను ఎలిమినేట్ అయిపోయా. నా పాయింట్ ఏంటంటే నేను ఎలిమినేట్ అయితే వాడికి సపోర్ట్ చేస్తా, వాడైతే నాకు సపోర్ట్ చేస్తాడు. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డీల్ మేము మాట్లాడుకున్నాం అని చెప్తుంది. బట్ అక్కడ మాత్రం మనకి చూపిలా. రామును ముందు నుంచోబెట్టి చెప్తే అప్పుడు అర్థమైంది. రేపు నాగార్జున గారు రాముని అడుగుతారు. సో ఇందాక మన నాగార్జున గారు ఏమేమి అడగాలని చేసుకున్నాం, అందులో మిస్ అయిన పాయింట్ లేదు. ఎందుకు నువ్వు నీ దాంట్లోంచి తీసుకుంటే అసలు ఏమీ మాట్లాడలేదు, అక్కడ ఏం జరిగింది, దీని మీద ఫుల్ క్లారిటీ ఇప్పిస్తారు మనకి. అప్పుడు చెప్తాడు, ఎందుకంటే నాకేం అర్థం కాలేదని చెప్తాడు నాకు తెలిసి. నాకు డిపెండ్ చేసుకోవాలని లేదు, అప్పటికే అమ్మాయి లాగేశారని ఏదో ఒకటి చెప్తాడు నాకు తెలిసి. చూద్దాం. యాక్చువల్గా ఏమైందంటే మనకి థర్స్డే వరకు వచ్చే కాంటెంట్ మొత్తం ఫ్రైడే చూపిస్తారు. ఫ్రైడే రోజుకి మనకి అయిపోద్ది. ఈరోజు ఫ్రైడే హౌస్లో ఏం జరిగిద్దంటే వాళ్ళకేం హాలిడే అనమాట వాళ్ళకి. సో బట్టలు తిక్కోవడం, స్పాన్సర్ టాస్క్ చేసుకోవడం, రెడీ అవ్వటం, అక్కడ వాళ్ళకి వీకెండ్ బట్టలు వస్తే వాటిని చూసుకోవటం, వాటిని ఆల్టరేషన్స్కి ఇచ్చుకోవటం. దాని తర్వాత అందరూ కూర్చొని రేపు నాగార్జున గారు ఏం అడుగుతారు, దానికి మనం ఏ కవరింగ్ సమాధానాలు ఇవ్వాలి అని చెప్పి డిస్కస్ చేసుకుంటారు. ఎంత కాంటెంట్ వస్తుందా? రాదు. ఎందుకంటే రేపు 10 నిమిషాలే మనకి ఈ లవ్స్లో ఏం మాట్లాడగలని చూపించేది. సో రాదు ఆబ్వియస్గా. సో తను ఏమంటుందంటే తనుజాది నేను ఎలాగో ఇది చెప్పిన తర్వాత వాడు నాకు సపోర్ట్, నేను వాడికి సపోర్ట్ అని చెప్తాను. తనుజాది నేను ఎలాగో తీసేస్తాను, ఉన్నది ఇంక నువ్వు అక్కడవే అని చెప్పి. సో తనుజాని తీసేయటం అన్నది ఆవిడ ఈగో ప్రాబ్లం అంతే. వాళ్ళిద్దరికి కొట్టుకున్నారు, గొడవ అయింది కాబట్టి ఇంక తీసేసింది. అదర్వైజ్ ఆవిడ హౌస్ కోసం ఆలోచించలేదు, వీళ్ళు ముగ్గురులో వాన్ రావాలని ఆలోచించలేదు, అక్కడ డీల్ ఏం లేదు, ఇద్దరం టాప్ వరకు ఉందాం అన్నది డీలు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో డీల్ ఉంటే ఇప్పుడు తీసేయాల్సింది ఎవరిని, అక్కడ తక్కువగా ఆడిన అంటే లాస్ట్ రౌండ్కి చెప్పిన లాజిక్ ఏదైతే ఉందో ఎక్కువ పోరాడింది రామ్ కాబట్టి ఇమాన్యుయల్తో కంపేర్ చేసుకుంటే రామ్ అవ్వాలని, అదే లాజిక్ ఈ రౌండ్లో కూడా అప్లై చేసి ఎక్కువ పోరాడింది రాము నెక్స్ట్ తనుజ కాబట్టి అసలేం పోరాడలేదు కాబట్టి ఇమాన్యుయల్ తీసేయాలి. సో లాజిక్ లేదు. ఆవిడ లాస్ట్ రౌండ్కి ఆవిడకి కావాల్సిన లాజిక్ అప్లై చేసుకుంది. అక్కడ ఇంత లాజికల్గా క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేకపోయేపాటికి ఆ లాస్ట్ సాగుతాయని అనుకోవడం అంతే. దాని తర్వాత లాస్ట్కి ఇంకొక 2 నిమిషాలు ఉంది అనగా కళ్యాణ్ తనుజ గారు కూర్చొని ఉన్నారనమాట. తనుజ ఏమంటారంటే సంజనా గారు అంటే నాకు తెలిసి రామ్ కోసం చెప్తున్నట్టుంది. సంజనా గారి పాపం రీతుని ఎలా లాగేశారో తెలుసా అంటే, మరి ఫ్లోరా గారు నన్ను లాగినప్పుడు సో ఫ్లోరా గారు ఈవెన్ కూడా గట్టిగానే హ్యాండిల్ చేశారు, అది ఒకసారి కాదు 2 సార్లు. అందరూ కలిసి రీతుని ఎలా అటాక్ చేశారో తెలుసా అనగానే, మరి రీతు నన్ను అటాక్ చేసి నా మీద కూర్చున్నప్పుడు అంటే పాపం రీతువా తనుజ ఏం కాదా అని చెప్తుంది. యాక్చువల్గా అక్కడ ఉన్న ఓనర్స్ అందరికీ బాగా ఆడింది తనుజ అన్న ఫీలింగ్లో అన్నట్టు మనీష్ చెప్తాడు. అది మనీష్ వ్యూ పాయింట్ ఓనర్స్ వ్యూ పాయింట్ నాకు అర్థం కాదు, కానీ మనీష్ వ్యూ పాయింట్ అయి ఉంటుంది మేజర్గా. సో అది వీళ్ళు ఎక్కువ అయింది, ఎవరు డిస్టర్బ్ చేయలేదు, రాముకి ఫ్రీగా ఇచ్చేశారు. అండ్ రీతు పోరాడి వెళ్ళిపోయింది, తనుజ మిగిలింది, 2 సార్లు పోరాడింది, సింగిల్గా వాటిని కాచుకొని ఉంది. దాని తర్వాత రీతి ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ రౌండ్ కూడా గివప్ ఇచ్చే వరకు పోరాడింది. ఇంకా అక్కడ తను చెప్పేసింది అనమాట, ఇంకా రాము వీళ్ళిద్దరు ఉంటారు, ఇంకా గివప్ ఇచ్చేస్తానని చెప్పి అక్కడ ఇచ్చేయటం వరకు పోరాడిందని ఆ ఉద్దేశంతో. సో అది జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే రీతు క్లారిటీగా నేను వెళ్ళాలి, వీళ్ళు ఎవరు అనుకోలేదు కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్తాను అని అనుకుంది.
కొన్ని పనులు ఆ విధంగా చేసింది, కొంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది, వాటిలో తప్పు లేదు. తప్పు ఎక్కడ జరిగిందిరా అంటే రాము తీసుకునేటప్పుడు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఏదర్ రాము ఇవ్వలేదు, అక్కడ రీతి ఇవ్వలేదు. అక్కడ మేజర్గా తప్పు జరిగింది. అక్కడ కనుక హౌస్ క్లారిటీ ఇచ్చేస్తుంటే, ఆడియన్స్ కూడా క్లారిటీ ఇచ్చేస్తుంటే ఆవిడ రేలంగ్ అత్తయ్య అయ్యేది కాదు, ఈయన రేలంగ్ మావయ్య అయ్యేవాడు కాదు, ఈయన వచ్చి చేయాల్సిన అవసరం కూడా ఉండేది. రాము వెంటనే ఇమాన్యుయల్ ఇది మా గేము నేను చూసుకుంటా అనే వర్డ్ యూస్ చేస్తుంటే అయిపోయేది అక్కడ. నెక్స్ట్ మామూలుగా జరిగిపోయింది. సో వాళ్ళిద్దరు ఏదో ప్లాన్ చేసుకునేది, గ్రూప్ చేసుకున్నారు, షేర్ చేసుకుంటున్నారు అని ఉండేది. ఇమాన్యుయల్ అటు కూర్చునేవాడు, మధ్యలో ఇటు కూర్చునేది. నెక్స్ట్ రాము పోటీకి వచ్చేవాడు, రామ్ తిన్న ప్రొటెక్ట్ చేసాడో తెలియదు, ఏదో అయ్యేది. లేదంటే ఈవిడ అక్కడి నుంచి తీసుకున్నప్పుడు ఈవిడ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా బాగుండేది. సో ఆ విధంగా ఒక మిస్కమ్యూనికేషన్కి కారణమయ్యారు. దాంతోపాటు ఏసీ తీసి క్లారిటీ లేకుండా బిహేవ్ చేశారు. నెక్స్ట్ ఆ టాస్క్ ఎండ్లో ఏదైతే ఫస్ట్ నాకు రామ్ కావాలి, రామే కరెక్ట్గా ఆడాడని చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళు ఒప్పుకొని మళ్ళీ రామ్ అన్న తర్వాత మళ్ళీ మీరు ఇందాక ఎమ్మెల్యే సపోర్ట్ అయితే ఇప్పుడు రామ్ దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నారని రివర్స్ క్వశ్చన్ చేసుకుంటా మళ్ళీ దాన్ని డ్రాగ్ చేశారు. సో అదనమాట ఎంటైర్. ఐ హోప్ ఇందాకటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది రాని వాళ్ళకని నేను అనుకుంటున్నా. అదనమాట సంగతి. సాగదీయటం అయితే సాగదీశారు. మరీ అంత అనుకున్నంత తప్పులు లేకపోయినా ఆవిడ ఇంటెన్షన్ ఉంది కాబట్టి, చెయ్యెత్తి లోపలికి వెళ్ళాలని ఇంటెన్షన్ అయితే బలంగా ఉంది కాబట్టి దాని ప్రకారం ఆవిడ ఆడుకుంటూ వెళ్ళారు. బట్ ఆవిడ కమ్యూనికేషన్లో క్లారిటీ లేదు, అదే ఆవిడని తిట్టుకోవడానికి కారణమైంది. ఓకే, రేపు మార్నింగ్ ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అది ఎలిమినేషన్ అనాలిసిస్ కాదు, అంతకు మించి వేరే వీడియో. సో రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.